శ్రీకాకుళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో జరిగే రథసప్తమి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా వైభవంగా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి భక్తులతో బ్రహ్మరథం పట్టించే విధంగా చర్యలు తీసుకున్న జిల్లా అధికారుల కృషి ఎంతో ఉందని, అందువల్లే ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించగలిగామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి 1,20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత శుభసూచకమైన ఘట్టమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చేయడం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కృషితో ఇది సాధ్యమైందని తెలిపారు. నిరంతర పర్యవేక్షణతో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు నిర్వహించడం వేడుక ఇంత సక్సెస్ అవ్వడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఈ దేవాలయానికి సర్వాంగ సుందరంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రసాదం స్కీమ్ కింద డిపిఆర్ కూడా తయారైందని, ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర పర్యాటక కేంద్రాలుగా అందరూ దర్శించుకునే విధంగా అరసవెల్లి పుణ్యక్షేత్రం శ్రీకూర్మం శ్రీ కూర్మనాథుని దేవాలయం రూపురేఖలు మారుతాయని, ఆ ప్రయత్నం దిశగా అడుగులు వేయడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర పండుగగా జిల్లాలో 3 రోజుల పాటు నిర్వహించామని, సాంస్కృతిక కళారూపాలు, క్రీడలు, వివిధ రకాల కళా జాతరలో ఏర్పాటు చేశామని, ప్రజలకు కనువిందు చేయగలిగామని తెలిపారు. రాబోయే రోజుల్లో చిన్న చిన్న పొరపాట్లు గుర్తించి వచ్చే ఏడాది జరిగే ఉత్సవాలు పూర్తి స్థాయిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. రథసప్తమి వేడుకలు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధానంలో అత్యంత వైభవోపేతంగా దాదాపు 1,20,000 పైచిలకు భక్తులు వచ్చి దర్శించుకొని ఈ ఉత్సవం ఇంత బ్రహ్మరథం పట్టించి ఇంత సక్సెస్ చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే జేసీ గారు ఫర్మాన్ గారు, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓస్ వీళ్ళందరికీ, అలాగే నాతో పాటుగా నిత్యం పర్యవేక్షణ చేస్తూ అనునిత్యం సూచనలు సలహాలు ఇస్తూ చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే అడిగిన తక్షణమే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర పండుగగా చేయమని కోరిన తక్షణమే అధికారులకి మౌఖిక ఆదేశాలు ఇచ్చి తరువాత ఉత్తర్వులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొదటి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా నిత్యం సూర్యభగవానుడి కోసం చేస్తూ అక్కడ ఏర్పాట్ల కోసం భక్తులకు చేయడం, వీటన్నింటి వల్లే భక్తుల్లో ఒక నమ్మకం పెరిగి ఇంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం కలిగింది.